వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2021 సంవత్సరం నవంబర్ నెల 20వ తారీఖు రాత్రి 10:30 నుంచి 2022 సంవత్సరం ఏప్రిల్ నెల 13వ తారీఖు వరకు గురుడు మకర రాశి నుంచి కుంభరాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు. ఈ మొత్తం 144 రోజుల పాటు గురుగ్రహ సంచారం అనేటువంటిది కుంభరాశిలో జరుగుతోంది. అయితే ఈ గురుగ్రహ సంచారం అంటే ఈ గురుగ్రహ మార్పు ఏదైతే ఉందో ఏ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఒక 5 రాశుల వారికి గురుడు అత్యంత శుభ ఫలితాలని ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అయితే అవి ఏ రాశులు? ఆ రాశుల వారికి ముఖ్యంగా ఏ భావాలకి సంబంధించి అత్యంత శుభ ఫలితాలు ఈ గురుగ్రహం ఈ 144 రోజులు ఇవ్వబోతోంది అనేటువంటి అంశం గురించి ఇప్పుడు కూలంకషంగా తెలుసుకుందాం. వాటిలో మొట్టమొదటిది మేషరాశి. సహజ సిద్ధంగానే స్వతంత్ర నిర్ణయ శక్తి కలిగినటువంటి మేషరాశి వాళ్ళు ధైర్య సాహసాలని ప్రదర్శించి తాము చేయదలుచుకున్నటువంటి కార్యక్రమాలని విజయవంతంగా నడిపించడానికి, ఆ కార్యక్రమాలను సక్సెస్ చేయడానికి నిరంతరం కృషి చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మేషరాశి వారు గత కొద్ది కాలంగా గురుగ్రహ నీచ స్థితి వల్ల అంటే మకర రాశిలో నీచ స్థానం పొందటం వల్ల అనేక రకాలుగా ఆర్థిక పరమైనటువంటి, కుటుంబపరమైనటువంటి, సంతానపరమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. అయితే ఇది కేవలం గురుగ్రహ సంచారం వల్ల జరిగిందా అంటే కాదు. శని దశమ కేంద్రంలో ఉండటం, 2 రాహు ఉండటం, ఇలా అనేక కారణాల వల్ల మేషరాశి వాళ్ళు ఎంతో రిస్క్లు బేర్ చేసినటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి. అయితే ఎన్ని గ్రహాలు ఇబ్బంది పెట్టినా ఈ సహజ సిద్ధమైనటువంటి శుభగ్రహమైనటువంటి ఈ గురుగ్రహం ఎప్పుడైతే అనుగ్రహిస్తుందో మిగతా గ్రహాల యొక్క కారకత్వాలు కానీ, మిగతా గ్రహాల యొక్క స్థితి కానీ కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా గురుగ్రహం వాటిని సునాయాసంగా దాటగలుగుతుంది. అలా గురుగ్రహ కుంభరాశి స్థిత సంచారం అంటే కుంభరాశిలో సంచరించేటువంటి ఈ 144 రోజులు మేషరాశి వారికి ముఖ్యంగా సంతానపరమైనటువంటి చిక్కుల నుంచి బయటవైపోతున్నాడు. అంటే ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. అంటే ఎవరైతే మేషరాశి వారు తల్లిదండ్రులు ఉంటారో వారి పిల్లలకి ఈ సంవత్సరం వివాహాది శుభకార్యాలని నిర్విఘ్నంగా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలని ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక మరొక ముఖ్యమైన శుభ ఫలితం ఏంటంటే మేషరాశి వాళ్ళకి ఎవరైతే వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా భార్యాభర్తల మధ్య కొంచెం అభిప్రాయ భేదాలు ఉంటాయో, ఆ అభిప్రాయ భేదాలు గతంలో తీవ్ర రూపం దాల్చి కనుక ఉంటాయో వాళ్ళకి ఈ 144 రోజుల్లో మంచి అవగాహన, అండర్స్టాండింగ్ అనేటువంటిది కుదురుతుంది. చక్కగా అన్యోన్యంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే జీవిత భాగస్వామితో పొరపచ్చాలు తగ్గుతాయి. తగ్గినాయి కదా అని మేషరాశి వాళ్ళు కొంచెం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని కొంచెం తీవ్రమైన పదజాలం వాడటం అనేటువంటిది చేయరాదు. తగ్గించుకుని తమని తాము తమ యొక్క తీవ్రతని, తమ వాగ్ధోరణిని కొంచెం కంట్రోల్ చేసుకునేటట్లయితే ఈ గురువు యొక్క శుభస్థితి వల్ల భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన ఏర్పడుతుంది.
అలాగే మరొక ముఖ్యమైన శుభ ఫలితం ఏంటంటే వ్యాపార భాగస్వాముల మధ్య గతంలో ఏదైనా విభేదాలు, కోర్టు పరిష్కారాలు, మధ్యవర్తి పరిష్కారాలు ఇవేనా ఉండేటట్లయితే ఈ 144 రోజుల్లో పరిష్కారం చేసుకుంటే వాళ్ళకి మంచి శుభ ఫలితాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇక మరొక ముఖ్యమైన బెనిఫిట్ ఏం చేస్తాడంటే మేషరాశి వాళ్ళకి తండ్రి నుంచి కానీ, తండ్రి వంటి వారి నుంచి కానీ, పితృవర్గీయుల నుంచి కానీ మంచి శుభవార్తలు వినడం, వాళ్ళకి వీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలగటం, ఇటువంటి మంచి శుభ ఫలితాలని మేషరాశి వారికి ఈ గురుగ్రహ సంచారం ఇవ్వబోతోంది. ఇక మరొక ముఖ్యమైన రాశి ఏంటంటే మిథున రాశి. మనం చాలా కాలంగా చెప్తూ వచ్చాం, అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతోంది. మిథున రాశి వారికి అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులకు గురయ్యారు, అపనిందలకు గురయ్యారు, అపార్థాలకు గురయ్యారు, అనేక రకాలుగా ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యారు. చెయ్యని తప్పులకి కూడా శిక్షలు అనుభవించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ మిథున రాశి వారికి ఈ 144 రోజులు చాలా రిలీఫ్ ఇస్తాయి. అంటే ఆ బాధలన్నింటి నుంచి కూడా విముక్తి లభిస్తుంది. మొట్టమొదటగా మిథున రాశి వారికి ఈ గురుడు చేసేటువంటి మొదటి బెనిఫిట్ అంటే మొదటి లాభం ఏమిటంటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని ఇస్తాడు. అంటే గతంలో ఏమైనా సరే రోగాలున్నా అవి తగ్గుముఖం పడతాయి. అలాగే మానసికంగా కూడా కొంత మైండ్ వికసించేటువంటి టైము స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇక సోదర వర్గం నుంచి గతంలో ఎప్పుడూ వ్యతిరేకత, అననుకూలత అంటే ప్రతికూలత ఏర్పడి వారి నుంచి ఈ కోర్టు కేసులు కానీ, మధ్యవర్తి పరిష్కారాలు కానీ, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు కానీ ఇవన్నీ ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా మిథున రాశి వారికి ఈ 144 రోజుల్లో పరిష్కార దిశగా వీళ్ళు గనక ఒక అడుగేస్తే ఎదుటి వాళ్ళు 2 అడుగులేసి ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించేటువంటి దిశగా ఈ గురుగ్రహ సంచారం జరుగుతోంది. ఇకపోతే మరొక ముఖ్యమైనటువంటి లాభం ఈ గురుడు చేసేటువంటిది ఏంటంటే గృహ సౌఖ్యాన్ని ఇస్తాడు. అంటే గతంలో గృహం కొనుగోలు చేయాలనుకుని ఫెయిల్ అయిన వాళ్ళు, ఎంతో కాలంగా గృహ యోగ్యత కోసం తప్పిస్తున్నటువంటి మిథున రాశి వాళ్ళకి ఈ 144 రోజుల్లో గృహప్రవేశ యోగ్యతని, గృహ సౌఖ్యాన్ని గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేటువంటిది ఇస్తుంది. మాతృవంశీయ వర్గీయుల రీత్యా మంచి శుభవార్తలు వింటారు. మేనమామల, బాబాయిల యొక్క ఆశీస్సులు పొందుతారు. వారి నుంచి సానుకూలమైనటువంటి వార్తలు వింటారు. ఆర్థిక పరంగా మిథున రాశి వారికి చాలా రిలీఫ్ వచ్చేటువంటి దిశగా ఈ 144 రోజులు గడిచేటువంటి పరిస్థితి ఉంది. ఇక మరొక రాశి ఏమిటంటే సింహరాశి. ఈ సింహరాశి వారు గత 5-6 సంవత్సరాలుగా ఒక మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు. కారణం ఏంటంటే శనిగ్రహ సంచారం, రాహుకేతువుల యొక్క సంచారం ఒకటి కుదిరితే ఒకటి కుదరక చాలా పనులు పెండింగ్లో ఉండిపోయి అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక ఇబ్బంది పడుతున్నటువంటి సింహరాశి వారికి ఈ కుంభరాశిలో సంచరించేటువంటి గురుగ్రహ సంచారం ఈ 144 రోజుల్లో వీళ్ళకి ముందు చక్కటి శరీర ఆరోగ్యం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో పొరపచ్చాలు గనక ఏమన్నా ఉంటే, అభిప్రాయ భేదాలు గనక ఏమన్నా ఉంటే అవన్నీ కూడా సమసిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అలాగే వ్యాపార భాగస్వాముల రీత్యా కానీ, వ్యాపార భాగస్వాముల వల్ల పడ్డటువంటి ఇబ్బందుల రీత్యా కానీ మంచి రిలీఫ్ లభిస్తుంది. అలాగే ఏవైనా సరే వ్యాపార భాగస్వాములతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, బంధువులతో కానీ కోర్టు కేసులు, మధ్యవర్తి పరిష్కారాలు ఏమన్నా ఉంటే ఈ 144 రోజుల్లో ప్రయత్నం చేసేటట్లయితే తప్పకుండా మంచి శుభ ఫలితాలని సింహరాశి వారు పొందగలుగుతారు. మరి ముఖ్యంగా 12 రాశుల్లో
సింహరాశి వారికి ఒక గొప్ప బెనిఫిట్ ఏంటంటే, ఎవరైతే అవివాహితులు ఉంటారో వారికి వివాహ యోగ్యమైన కాలంగా చెప్పవచ్చు. వివాహ అనుకూలత పెరుగుతుంది. చక్కటి జీవిత భాగస్వామి లభిస్తుంది. ఇది పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు, అంటే ఒకసారి దురదృష్టవశాత్తు జాతకరీత్యా వివాహం అయ్యి డైవర్స్ అయినటువంటి, విడాకులు పొందినటువంటి జంటలు ఎవరైతే ఉంటారో, అంటే సింహరాశి వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా పునర్వివాహ యోగ్యత లభిస్తుంది. అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి కూడా లభించేటువంటి దిశగా గురుగ్రహం యొక్క శుభ ఫలితాలు సింహరాశి వారి మీద తప్పకుండా ఉంటాయి. అలాగే సోదర వర్గం నుంచి అనుకోని బెనిఫిట్, అకస్మాత్తుగా ధనలాభం కానీ అకస్మాత్తుగా సహకారం కానీ లభించడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అటువంటి స్థితి ఏర్పడబోతోంది. అలాగే సింహరాశి వారికి ముఖ్యంగా జ్యేష్ఠ భ్రాత నుంచి, స్నేహితుల నుంచి చక్కటి సహకారం లభిస్తుంది. దూరమైనటువంటి స్నేహితులు కలుస్తారు. దగ్గరగా మనసు విప్పి మాట్లాడుకుని గతంలో ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలను తొలగించుకోగలుగుతారు. అకస్మాత్తుగా పాత స్నేహితుల యొక్క పరిచయం అనేటువంటిది వీళ్ళని ఒక మంచి స్థితికి, ఒక మంచి ఆలోచనకి, ఒక మంచి మార్పుకి గురి చేసేటువంటి శుభస్థితిగా గోచరిస్తోంది. తరువాత రాశి తులారాశి. తులారాశి వారికి ఈ గురుగ్రహ సంచారం, అంటే కుంభరాశిలో ఉన్నటువంటి గురువు యొక్క సంచారం ఈ 144 రోజుల్లో ఏర్పడేటువంటి మంచి శుభ ఫలితాలను గురించి గనక మనం ఆలోచించినట్లయితే, వీరికి సంతానపరంగా చక్కటి గ్రోత్ లభిస్తుంది. అంటే వీరి సంతానాన్ని వీరు మంచి స్థితికి తీసుకువెళ్ళగలుగుతారు. ఎవరైతే తులారాశి వారు వారి సంతానానికి వివాహం చేయాలనుకుంటారో వారు వారి సంతానం పరంగా చక్కటి సంబంధాలు కుదిర్చి చేయగలుగుతారు. ఎన్నో అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతున్నటువంటి ఈ వివాహాది శుభకార్యాలు సంతానపరంగా చెయ్యాలనుకునేటువంటి తులారాశి వారందరికీ కూడా ఈ 144 రోజులు సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. అలాగే తులారాశిలో ఉన్నటువంటి వారికి తండ్రి రీత్యా కానీ, అలాగే ముఖ్యంగా తండ్రి వంటి వారి రీత్యా కానీ, అంటే తండ్రి వంటి వారు అంటే బాబాయిలు, మేనమామల రీత్యా కానీ మంచి సహకారం లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. ఆస్తులు కూడా ఏవైనా సరే వచ్చే పరిస్థితి ఉంటే అవి ఈ 144 రోజుల్లో సంప్రాప్తమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక మరి ముఖ్యంగా జ్యేష్ఠ భ్రాత అంటే పెద్దన్నయ్య గారు, పెద్దక్క గారు, అంటే వీరికంటే సోదర వర్గంలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి నుంచి అనుకోని సహాయ సహకారాలన్నీ కూడా ఈ మాసం లభిస్తాయి. వీరు చేసేటువంటి పనులకి, వీరు చేసేటువంటి కృషికి వాళ్ళందరూ కూడా తమంతట తాముగా స్వచ్ఛందంగా వచ్చి వీళ్ళకి సహకరించడం అనేటువంటిది మంచి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇదే విషయంలో స్నేహితులు కూడా ఇలాగే ప్రవర్తించటం, గతంలో దూరమైనటువంటి స్నేహాలన్నీ దగ్గరికి రావటం, ఇలా జరగటం అనేటువంటిది తులారాశి వారికి మంచి ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారాల్లో లాభసాటిగా ముందడుగు వేస్తారు. చేసేటువంటి వ్యాపారాలని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అనేక కారణాల వల్ల అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి తులారాశి వారందరూ కూడా గతంలో చాలా ఇబ్బందులు పడున్నారు. ఆ ఇబ్బందుల్ని అధిగమించి కొత్త పంధాలో మంచి లాభసాటిగా ఈ వ్యాపారాలని వీళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి, ముందుకు తీసుకువెళ్ళటానికి ఈ గురుగ్రహ సంచారం అనేటువంటిది అనుకూలత ఇస్తుంది. తులారాశి వారికి అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది కనుక చేసేటువంటి పనులన్నింటిలో ఆటంకాలు కలుగుతాయి. ఆ ఆటంకాలను అధిగమించగలిగినటువంటి శక్తి ఈ గురుగ్రహ సంచారం తులారాశి వారికి ఇవ్వటం అత్యంత శుభదాయకంగా గోచరిస్తోంది. ఇక 5వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే మంచి మానసిక శక్తి సామర్థ్యాలను ఇవ్వటం కూడా జరుగుతుంది. అయితే మనం ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే, కుంభరాశి వారికి ఏలినాటి శని సంచారం జరుగుతోంది. ఏలినాటి శని సంచారంలో
అనుకోని అకస్మాత్ ప్రమాదాలు, అకస్మాత్ సంఘటనలు, జీవితంలో ఊహించినటువంటి సంఘటనలన్నీ జరగటం, అలాగే అనుకోని విధంగా వాళ్ళు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడటం, ఎవరో ఒక వ్యక్తి సైంధవుడిలాగా అడ్డం పడి ఇబ్బంది పెట్టడం, స్నేహితుల రీత్యా కొన్ని దుర్మార్గమైనటువంటి వెన్నుపోట్లకు గురవటం, ఇవన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితి ఏలినాటి శని సంచారం వల్ల కుంభరాశి వారికి ఉంటుంది. అయినప్పటికీ జన్మరాశిలో సంచరించేటువంటి ఈ గురువు ఏదైతే ఉందో, ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల ఆర్థికంగా మంచి లాభసాటిగా వాళ్ళ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలని చేయగలుగుతారు. ఇది మొట్టమొదటగా కుంభరాశి వారికి ఇచ్చేటువంటి శుభ ఫలితం. మరొక ముఖ్యమైన శుభ ఫలితం ఏంటంటే సంతాన పురోగతి చాలా బాగుంటుంది. వారు అనుకున్న రీతిగా సంతానాన్ని చక్కగా సక్సెస్ఫుల్గా వారి వారి కెరీర్స్లో సెటిల్ చేయగలుగుతారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి తల్లిదండ్రులు ఎవరైతే కుంభరాశి వారు ఉంటారో వాళ్ళకి వివాహ ప్రయత్నాలు అంటే వారి సంతానపరమైనటువంటి వివాహ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సక్సెస్ అవుతాయి. వారు అనుకున్న స్థాయి సంబంధాలు కుదుర్చుకోగలుగుతారు. ఈ విషయంలో చక్కటి పురోగతి సాధించడం అనేటువంటిది జరుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కుంభరాశి వారు ఎవరైతే అవివాహితులు ఉంటారో వారికి వివాహ యోగ్యమైన కాలం అని చెప్పవచ్చు. ఈ 144 రోజులు కూడా కుంభరాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి రోజులు. ఏలినాటి శని సంచార రీత్యా, రాహుగ్రహ వ్యతిరేకతల రీత్యా ఎంతో ఇబ్బంది పడినటువంటి కుంభరాశి వారు ఈ గురుగ్రహ సంచారం అనేటువంటిది ఎడారిలో వయాసిస్సులాగా, అలాగే మంచి నీటి చలమ దొరికినట్లుగా ఫీల్ అవుతారు. ఆ చక్కటి ఆనందాన్ని అనుభవించగలుగుతారు. సహజ సిద్ధంగానే పట్టుదలతో, కృషితో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలని చాలా సునాయాసంగా చేయగలిగినటువంటి కుంభరాశి వారికి ఈ గురుగ్రహ అనుకూలత అనేటువంటిది మంచి బూస్ట్ ఇస్తుంది. అంటే చక్కటి ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి విభేదాలు తొలగిపోతాయి. ఎవరైతే జీవిత భాగస్వామితో గొడవలతో, కొట్లాటలతో, డైవర్స్ దాకా వెళ్ళినటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళు వద్దనుకునేటట్లయితే ఈ 144 రోజుల్లో కొన్ని పరిహారాలు పాటించి ప్రయత్నించేటట్లయితే చక్కగా ఆ ఇబ్బందుల నుంచి తప్పుకోవటం, అలాగే జీవిత భాగస్వామితో చక్కటి సఖ్యత కలిగి ఉండి కుటుంబపరమైనటువంటి జీవనాన్ని గడపగలగటం అనేటువంటిది ఈ గురుగ్రహ సంచారం అనేటువంటిది ఇస్తుంది. అలాగే తండ్రి రీత్యా కానీ, తండ్రి వంటి వారి రీత్యా కానీ, తండ్రి వంటి వారంటే మేనమామలు, మామగారు, బాబాయిలు, పెదనాన్నలు, వీళ్ళందరి నుంచి కూడా సహకారం లభిస్తుంది. ఆస్తులు కావలసిన రీతిగా ఏర్పరచుకోగలుగుతారు. స్థిరాస్తులని కూర్చుకోగలుగుతారు. క్రయ విక్రయాల్లో ముందడుగేస్తారు. గంగా స్నానం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మరి ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో ఏలినాటి శని ప్రభావాన్ని దాదాపుగా న్యూట్రలైజ్ చేసేటువంటి పరిస్థితి ఈ 144 రోజుల్లోనూ గోచరిస్తోంది. ఆర్థికపరమైన అంశాల్లో చక్కటి పురోభివృద్ధి సాధిస్తారు. అయితే ఇవన్నీ చెప్పుకున్నాం. ఈ 5 రాశులకి చక్కటి శుభ ఫలితాలు ఇస్తున్నారని చెప్పుకున్నాం. అంటే మేషం, మిథునం, సింహం, తుల, కుంభం, ఈ 5 రాశులకి అత్యంత శుభ ఫలదాయకుడైనటువంటి ఈ దేవగురువైన బృహస్పతి లక్షణాలని, వారిచ్చేటువంటి గొప్ప ఫలితాలని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించవలసి ఉంది. మనం జాగ్రత్తగా గమనిస్తే నవంబర్ 20వ తారీఖు నాటి గ్రహస్థితి ఇది. ఒక్క కుజుడు మాత్రం తులారాశిలో ఉన్నాడు. ఈయన కూడా డిసెంబర్ నాటికి వృశ్చిక రాశిలో ప్రవేశిస్తాడు. ప్రవేశించినప్పుడు కాలసర్ప దోషం అనేటువంటిది ఏర్పడుతోంది. ఈ కాలసర్ప దోషం ఏర్పడి కొన్ని రాశులకి, అంటే మనం చెప్పిన ఈ 5 రాశులకి, ముఖ్యంగా కుంభరాశికి, తులారాశికి, ఈ మిథున రాశికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని సంచారం జరుగుతూ కాలసర్ప దోషం కూడా ఉండడం వల్ల మనం ఊహించినంత శుభ ఫలితాలని కొన్ని సందర్భాల్లో పొందలేకపోవచ్చు. మరి అప్పుడు ఏం చేయాలి అంటే మనం
ఈ రాశులకు అనుకూలంగా ఉందని తెలుసుకున్నాం గనక కొత్త పనులన్నీ చేయటం కానీ, కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోవటం కానీ, కొత్త నిర్ణయాలు చేయటం కానీ నిరభ్యంతరంగా చేయవచ్చు. కానీ ఈ టైంలో అంటే కాలసర్ప దోషం ఏర్పడినటువంటి సమయంలో కాలసర్ప దోష శాంతి పరిహార క్రియల్ని పాటించండి. అయితే కుంభరాశికి, మిథున రాశికి, తులారాశికి, కుంభరాశికి ఏలినాటి శని, మిథున రాశికి అష్టమ శని, తులారాశికి అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది కనుక మనం ఈ శనిగ్రహ పరిహారాలని కూడా చేసుకోగలిగేటట్లయితే గురువు యొక్క అనుకూలత వల్ల మనకి ఈ 144 రోజుల్లో మనం పైన చెప్పుకున్నటువంటి అన్ని శుభ ఫలితాలని నిర్ద్వందంగా పొందగలిగేటువంటి శక్తి సామర్థ్యాలని పూర్తిగా వనగూర్చుకోగలుగుతాం. కనుక నేను చెప్పినటువంటి పరిహారాలను పాటించండి. ఈ 5 రాశుల వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. మిగతా రాశుల వారికి ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలనేటువంటి విషయాలను కూడా మనం కూలంకషంగా తెలుసుకుందాం. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.